2025 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ ఆహార బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ దీనిని వ్యవసాయ నోబెల్గా పిలవడం జరుగుతుంది. ఇది ఎవరికి లభించింది 2025 సంవత్సరానికి సంబంధించి? ఆప్షన్ ఏ డాక్టర్ వర్గీస్ కురియన్, ఆప్షన్ బి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ సి డాక్టర్ రతన్ లాల్, ఆప్షన్ డి డాక్టర్ మరియంగెలా హంగరీ. 2025 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ ఆహార బహుమతి అనేది డాక్టర్ మరియంగెలా హంగరీ గారికి లభించడం జరిగింది. బ్రెజిల్కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఈమె. దాదాపుగా 4 దశాబ్దాలుగా వ్యవసాయం పైన అనేక పరిశోధనలు అయితే చేయడం జరిగింది. దీనికి గాను, ఈ కృషికి గాను ఆమెకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 25 ఇయర్కి సంబంధించి లభించడం జరిగింది. అయితే ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది తొలిసారిగా ఎప్పుడు ప్రారంభించారంటే 1987లో ప్రారంభించడం జరిగింది. 1987లో ప్రారంభించిన ఈ అవార్డును, తొలి అవార్డును ఎంఎస్ స్వామినాథన్, మన భారతదేశ శాస్త్రవేత్త అయిన ఎంఎస్ స్వామినాథన్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. 1987లో ప్రారంభించిన ఈ అవార్డు, తొలి అవార్డు అనేది ఎంఎస్ స్వామినాథన్ గారికి రావడం జరిగింది. ఆ తర్వాత 1989లో వర్గీస్ కురియన్ గారికి, పాల విప్లవం అయితే తెలిసిందే వర్గీస్ కురియన్ గారు. సో ఆయన చేసిన కృషికి గాను 1989లో ఇదే అవార్డు రావడం జరిగింది. మళ్ళీ 2020లో చూసుకున్నట్లయితే మధ్యలో చాలామందికి వచ్చాయి ఇండియా తరపున. 2020లో మన భారతీయ అమెరికా శాస్త్రవేత్త అయిన రతన్ లాల్ గారికి 2020లో రావడం జరిగింది ఈ అవార్డు అనేది. 25 ఇయర్కి సంబంధించి మరియంగెలా హంగరీ గారికి రావడం జరిగింది. ఈమె బ్రెజిల్కు చెందిన శాస్త్రవేత్త. వ్యవసాయ నోబెల్గా దీనిని పిలవడం జరుగుతుంది, ప్రపంచ ఆహార బహుమతిని. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025 సంవత్సరానికి సంబంధించి మిస్ వరల్డ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? 25 ఇయర్కి సంబంధించి 2025 ఇయర్కి సంబంధించి మిస్ వరల్డ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ హసెట్, ఆప్షన్ బి మనుషి చిల్లర్, ఆప్షన్ సి క్రిస్టినా పిజ్కోవా, ఆప్షన్ డి ఓపెల్ సుచాత చువాంగ్శ్రీ. సో తాజాగా మనకు తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించగా ఇందులో విన్నర్గా ఓపల్ సుచాత చువాంగ్శ్రీ నిలవడం జరిగింది. ఓపల్ సుచాత చువాంగ్శ్రీ విజేతగా నిలవడం జరిగింది. ఈమె ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే థాయిలాండ్కు చెందిన పర్సన్. సో తొలిసారిగా థాయిలాండ్కు మిస్ వరల్డ్ టైటిల్ అయితే దక్కింది. ఇప్పటి వరకు దాదాపుగా 72 సార్లు ఈ పోటీలు నిర్వహిస్తే ఇది 72వ పోటీ అన్నమాట. ఒక్కసారి కూడా థాయిలాండ్ విజేతగా నిలవలేదు. థాయిలాండ్ నుంచి ఎవరు కూడా మిస్ వరల్డ్ టైటిల్ని గెలుచుకోలేకపోయారు. కానీ తొలిసారిగా ఓపల్ సుచాత థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ను కైవసం చేసుకోవడం జరిగింది. ఓకేనా. రన్నర్గా చూసుకున్నట్లయితే సెకండ్ ప్లేస్లో ఇథియోపియాకు చెందిన హసెట్ రన్నర్ ఆఫ్గా నిలిచింది, సెకండ్ ప్లేస్లో నిలిచింది మిస్ వరల్డ్ టైటిల్ పోటీలలో. అదేవిధంగా ఇప్పటివరకు భారత్ 6 సార్లు మిస్ వరల్డ్ టైటిల్ని గెలుచుకుంది. చివరిసారిగా 2017లో మనుషి చిల్లర్ అయితే గెలుచుకోవడం జరిగింది. 2017లో మనుషి చిల్లర్ అయితే మిస్ వరల్డ్ టైటిల్ను భారతదేశం తరఫున గెలుచుకోవడం జరిగింది. ఇప్పటివరకు 6 సార్లు భారత్ మిస్ వరల్డ్ టైటిల్ని దక్కించుకుంది. 2024లో ఎవరు నిలిచారు మరి విన్నర్గా అంటే క్రిస్టినా పిజ్కోవా 2024 సంవత్సరంలో నిలవడం జరిగింది విన్నర్గా. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆస్కర్ 2025 అవార్డులలో ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న సినిమా ఏది? ఆప్షన్ ఏ అనోరా, ఆప్షన్ బి ద బ్రూటలిస్ట్, ఆప్షన్ సి కాంక్లేవ్, ఆప్షన్ డి ఏ కంప్లీట్ అన్నోన్. 2025 ఇయర్కి సంబంధించి ఆస్కర్ ఉత్తమ చిత్రంగా అనోరా నిలిచింది. అనోరా ఆస్కర్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా నిలిచింది 2025 సంవత్సరానికి సంబంధించి. ఉత్తమ నటుడుగా అడ్రియాన్ బ్రాడీ నిలవడం జరిగింది ద బ్రూటాలిస్ట్ గాను. అదేవిధంగా ఉత్తమ నటి వచ్చేసి అనోరాలో నటించిన ఉత్తమ నటి అయిన మైకీ మ్యాడిసన్ నిలవడం జరిగింది. మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటిగా నిలిచారు. అనోరాకు దర్శకత్వం వహించిన సీన్ బేకర్ ఉత్తమ దర్శకునిగా నిలిస్తే, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలింగా ఐఎమ్ స్టిల్ హియర్ అనే బ్రెజిల్ చిత్రానికి లభించింది. ఓకేనా. అనోరా బెస్ట్ చిత్రంగా నిలిచింది. అందులో నటించిన నటికి గాను బెస్ట్ యాక్ట్రెస్గా, అదేవిధంగా డైరెక్టర్కు బెస్ట్ డైరెక్టర్గా అవార్డు లభించింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ విభాగంలో పద్మ విభూషణ్ అవార్డును తెలంగాణ నుండి దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు అందుకున్నారు? సో మనకు పద్మ విభూషణ్ అవార్డు దాదాపుగా 7 మందికి అనౌన్స్ చేశారు 25 ఇయర్కి సంబంధించి. దానిలో తెలంగాణ నుంచి అందుకున్న దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు ఏ విభాగంలో అందుకున్నారు? ఆప్షన్ ఏ కళలు, ఆప్షన్ బి సాహిత్యం, ఆప్షన్ సి ప్రజా వ్యవహారాలు, ఆప్షన్ డి మెడిసిన్. సో
పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు మెడిసిన్ విభాగంలో ఈ అవార్డును అందుకున్నారు 2025 ఇయర్కి సంబంధించి. అయితే భారతదేశంలో 3 పద్మ అవార్డులు అందుకున్న తొలి భారతీయ వైద్యుడిగా నిలవడం జరిగింది. ఓకేనా, 3 పద్మ అవార్డులు అందుకున్న తొలి భారతీయ వైద్యుడు దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు. 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్, తాజాగా 2025లో పద్మవిభూషణ్ అయితే దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారు అందుకున్నారు. ఓకేనా, 3 పద్మ అవార్డులు అందుకున్న తొలి భారతీయ వైద్యుడు దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి లభించింది? 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది ఎవరికి లభించింది? సో మనకు ఆన్సర్ వచ్చేసి వినోద్ కుమార్ శుక్లా. సో ఛత్తీస్గఢ్కు చెందిన రచయిత అయిన వినోద్ కుమార్ శుక్లాకు గాను జ్ఞాన్పీఠ్ అవార్డు అయితే లభించింది. సో ఛత్తీస్గఢ్ నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి రచయిత ఇతను. వినోద్ కుమార్ శుక్లా ఛత్తీస్గఢ్ నుంచి జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్న తొలి రచయితగా నిలవడం జరిగింది. సో జ్ఞాన్పీఠ్ అవార్డు కింద దాదాపుగా 11 లక్షలు అయితే బహుమతి ఇవ్వడం జరుగుతుంది, నగదు బహుమతి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మన భారతదేశంలో అత్యున్నత సాహిత్య గౌరవం ఇది. ఓకేనా, సో ఇది ఎప్పుడు స్థాపించారు? జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది 1961లో స్థాపించారు. తొలి అవార్డు అనేది మలయాళ కవి అయిన జి శంకర్ కురుప్ గారికి అయితే రావడం జరిగింది 1965లో, వడక్కుల్ అనే రచనకు గాను. ఓకేనా, నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డులో బలగం చిత్రం ఏ సంవత్సరానికి గాను ప్రథమ ఉత్తమ చిత్రం అవార్డును అందుకుంది? ప్రథమ ఉత్తమ చిత్రం అవార్డును అందుకుంది బలగం ఏ సంవత్సరానికి సంబంధించి? ఆప్షన్ ఏ 2022, ఆప్షన్ బి 2024, ఆప్షన్ సి 2023, ఆప్షన్ డి 2021. సో బలగం చిత్రం ఏదైతే ఉందో 2023 సంవత్సరానికి సంబంధించి 2023 ఇయర్కి సంబంధించి బెస్ట్ ఫిలింగా నిలిచింది, ఉత్తమ ప్రథమ చిత్రంగా నిలిచింది. ఓకేనా, 2014 నుంచి 2023 వరకు దాదాపుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ చిత్రాలను తాజాగా తెలంగాణ ప్రభుత్వం అయితే అనౌన్స్ చేసింది. బలగం 2023 సంవత్సరానికి, 2022 సంవత్సరానికి సీతారామం, 2021 సంవత్సరానికి త్రిబుల్-ఆర్, 2020 సంవత్సరానికి వచ్చేసి అలా వైకుంఠపురంలో, 2019 మహర్షి, 2018 మహానటి, 2017 బాహుబలి 2, 2018 శతమానం భవతి, 2015 రుద్రమదేవి, 2014 రన్ రాజా రన్. సో ఈ విధంగా ఉత్తమ చిత్రాలను అయితే ప్రథమ ఉత్తమ చిత్రాలను అయితే ఎంపిక చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. బలగం 2023లో ఉత్తమ చిత్రంగా ఇచ్చింది. నెక్స్ట్ వన్, 2025 అంతర్జాతీయ బూకర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? అంతర్జాతీయ బూకర్ బహుమతి 2025 సంవత్సరానికి సంబంధించి ఎవరు గెలుచుకున్నారు అంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి బాను ముస్తక్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. బాను ముస్తక్ గారు అంతర్జాతీయ బూకర్ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. సో మనకు యునైటెడ్ కింగ్డమ్, యూకే ప్రతి సంవత్సరం ఈ బహుమతిని అయితే ఇస్తుంది. బాను ముస్తక్ రాసిన హార్ట్ ల్యాంప్ అనే రచనకు గాను ఈ అంతర్జాతీయ బూకర్ బహుమతి అయితే లభించడం జరిగింది. దాదాపుగా ఎంత ఇస్తారు ప్రైజ్ మనీ అంటే 53 lakhs ఇస్తారు. 53 లక్షల నగదు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డు కింద. ఫస్ట్ తొలిసారికి ఎప్పుడు ఇచ్చారంటే 2005లో ఈ అంతర్జాతీయ బూకర్ అవార్డును తొలిసారికి ఇవ్వడం జరిగింది 2005లో. నెక్స్ట్ వన్, 2025 సంవత్సరానికి అబెల్ బహుమతి ఎవరికి లభించింది? అబెల్ బహుమతి అనేది మ్యాథమెటిక్స్లో అత్యున్నత పురస్కారం. సో దీనికి గాను 2025 సంవత్సరానికి ఎవరికి ఇచ్చారంటే మసాకి కషివారా అనే రచయితకు గాను అబెల్ బహుమతి 2025 సంవత్సరానికి గాను లభించడం జరిగింది. ఇతను జపాన్ దేశస్థుడు. అదేవిధంగా ఇతను చేసిన సేవలు ఏవైతున్నాయో బీజగణిత విశ్లేషణతో పాటు ప్రాతినిధ్య సిద్ధాంతం అయితే గాను ఈ రెండిటికి గాను ఇతనికి అబెల్ బహుమతి వచ్చింది 25 ఇయర్కి సంబంధించి. ఓకేనా, గణితంలో అత్యున్నత పురస్కారం ఇది, గణిత నోబెల్ అంటారు. 24 ఇయర్లో వచ్చేసి మనకు మిచెల్ తలగ్రాండ్కు లభించింది ఈ అబెల్ బహుమతి. అదేవిధంగా 23 ఇయర్లో లూయిస్ కాఫరెల్లికి వచ్చింది. సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు అబెల్ బహుమతి ఎవరు పొందారని. సో 23 ఇయర్కి సంబంధించి అడిగారు. 24లో మిచెల్ తలగ్రాండ్, 25కి మసాకి కషివారా జపాన్ దేశస్థుడు. బీజగణిత విశ్లేషణ మరియు ప్రాతినిధ్య సిద్ధాంతానికి గాను ఇతనికి ఈ బహుమతి లభించింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శ్రీలంక అత్యున్నత పురస్కారం లభించింది. ఆ గౌరవం పేరేమిటి? ఇంపార్టెంట్. ఓకేనా, శ్రీలంక దేశం యొక్క అత్యున్నత పురస్కారం అయితే మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఆ గౌరవం పేరేంటి, ఆ పురస్కారం పేరేంటి అని అడుగుతున్నారు. మిత్ర విభూషణ అనే గౌరవాన్ని శ్రీలంక ప్రభుత్వం మోడీ గారికి ఇవ్వడం జరిగింది. శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం ఇది. మిత్ర విభూషణ అనేది మోడీ గారికి అయితే ప్రదానం చేశారు. ఎవరంటే ఆ దేశ అధ్యక్షుడైన అనురాగ్ కుమార దిశనాయకే.
ఓకేనా. అనురాగ్ కుమార దిశనాయక్ గారు మోడీ గారికి అయితే ప్రాధాన్యం చేయడం జరిగింది. దీన్ని 2008లో తొలిసారిగా అయితే ప్రారంభం చేశారు. 4వ వ్యక్తి, ఈ అవార్డును పొందిన 4వ వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర భూషణ్ అవార్డు 2025 సంవత్సరానికి సంబంధించి ఎవరికి లభించింది? మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం మహారాష్ట్ర భూషణ్. సో ఇది ఎవరికి లభించింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రోహిత్ శర్మ, ఆప్షన్ బి సచిన్ టెండూల్కర్, ఆప్షన్ సి రామ్ సుతర్, ఆప్షన్ డి అమిత్ షా. 25 ఇయర్కి సంబంధించి మహారాష్ట్ర యొక్క అత్యున్నత పురస్కారం మహారాష్ట్ర భూషణ్ అనేది రామ్ సుతార్ గారికి లభించింది. ఇతను ఎవరంటే ప్రఖ్యాత శిల్పి. సో మనకు అహ్మదాబాద్లో ఏదైతే ఉందో గుజరాత్లో ఉన్న అత్యంత ఎత్తైన విగ్రహమైన ఐక్యతా స్తూపం తెలుసు కదా, వల్లభాయ్ పటేల్ గారి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహం ఏదైతే ఉందో దాన్ని శిల్పి ఇతనే అనమాట, రామ్ సుతార్. సో అతనికి గాను ఈ అవార్డు లభించింది మహారాష్ట్ర భూషణ్. మహారాష్ట్రకి చెందిన పర్సన్ ఇతను. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఇతనికి 1999లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి సంబంధించి ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు నిలిచారు? సో మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఐసీసీ అవార్డ్స్ ఇస్తుంటుంది. దానిలో భాగంగా పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపిక అయ్యారు భారతీయ క్రికెటర్ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి రోహిత్ శర్మ, ఆప్షన్ సి బుమ్రా, ఆప్షన్ డి రవిచంద్రన్ అశ్విన్. సో 2024 ఇయర్కి సంబంధించి ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా జస్ప్రీత్ బుమ్రాగా నిలవడం జరిగింది. భారత బౌలర్ ఇతను. సో 24 ఇయర్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దానికి గాను ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ అవార్డు పొందిన మొదటి అదేవిధంగా ఏకైక ఆసియా బౌలర్, మన ఆసియా ఖండంలో ఉన్న ఏ బౌలర్ కూడా ఇప్పటివరకు ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు నిలవలేదు. ఓకేనా, బౌలర్గా నిలవలేదు. సో తొలిసారిగా బుమ్రా నిలవడం జరిగింది. అదేవిధంగా 2018-19లో ఇతను దిలీప్ సర్దేశ్ అవార్డును అందుకున్నాడు. భారతదేశం తరపున ఉత్తమ పురుష క్రికెటర్గా 2 సార్లు 2018-19 సంవత్సరంలో, 2021-22 సంవత్సరంలో మన బీసీసీఐ ఇచ్చే అవార్డులలో కూడా బెస్ట్ ప్లేయర్గా నిలవడం జరిగింది ఇతను. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, బుమ్రా. నెక్స్ట్ వన్, 2025 మే 2025 మంత్లో యూపీఎస్సీకి కొత్త చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? యూపీఎస్సీకి కొత్త చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అజయ్ కుమార్, ఆప్షన్ బి సంజయ్ మిత్రా, ఆప్షన్ సి ప్రీతి సుడాన్, ఆప్షన్ డి రాజీవ్ శర్మ. సో 2025 మేలో యూపీఎస్సీకి కొత్త చైర్మన్గా అజయ్ కుమార్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. అజయ్ కుమార్ గారు యూపీఎస్సీ కొత్త చైర్మన్గా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సో మనకు 52 CJIగా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. చూద్దాం. ఆప్షన్ ఏ డివై చంద్రచూడ్, ఆప్షన్ బి సంజీవ్ ఖన్నా, ఆప్షన్ సి బిఆర్ గవాయ్, ఆప్షన్ డి కేజీ బాలకృష్ణన్. 52వ భారతదేశానికి 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగింది. బిఆర్ గవాయ్ 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారంటే సంజీవ్ ఖన్నా గారు. సంజీవ్ ఖన్నా గారి తర్వాతనే బిఆర్ గవాయ్ గారు రావడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. ఓకేనా, రాజ్యాంగంలో ఆర్టికల్ ఎంత 124 క్లాస్ 2 ప్రకారం ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. కేజీ బాలకృష్ణన్ తర్వాత, సో కేజీ బాలకృష్ణన్ తర్వాత ఎస్సీ కేటగిరీ నుంచి, షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి ప్రధాన న్యాయమూర్తి అయిన రెండో పర్సన్ మనకు గవాయ్ గారు. తొలి పర్సన్ కేజీ బాలకృష్ణన్, ఎస్సీ రిజర్వేషన్ తరపున, ఎస్సీ వాళ్ళ తరపున రెండవ పర్సన్ మనకు గవాయ్ గారు అనమాట. ఇంపార్టెంట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025 సంవత్సరానికి సంబంధించి ఛాంపియన్స్ ట్రోఫీ అయితే నిర్వహించింది పాకిస్తాన్. సో ఆ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకున్న సంగతి తెలిసింది. అయితే ఫైనల్లో ఏ టీంను ఓడించింది? సో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ను ఓడించి టైటిల్ని గెలుచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను న్యూజిలాండ్ను ఓడించి గెలుచుకుంది. ఓకేనా, ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలవడం ఇది 3వసారి. గతంలో 2002లో ఒకసారి, శ్రీలంకతో కలిసి సంయుక్తంగా 2013లో ధోని సారథ్యంలో ఒకసారి, తాజాగా 2025లో రోహిత్ కెప్టెన్సీలో మరోసారి గెలుచుకుంది న్యూజిలాండ్ను ఓడించి. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా రోహిత్ శర్మ, టోటల్ టోర్నమెంట్ మొత్తం మంచి ప్రదర్శన చేసినందుకు గాను న్యూజిలాండ్ ప్లేయర్ అయిన రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఓకేనా, ఫిబ్రవరి మార్చ్ మంత్లో అయితే నిర్వహించారు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అంటే లాస్ట్ వన్,
శాంతి మరియు సుస్థిరతలో భాగంగా గోల్డ్ మెర్క్యూరీ అవార్డు అయితే ఇస్తుంటారు. సో గోల్డ్ మెర్క్యూరీ అవార్డు అయితే ఎవరికి రావడం జరిగింది 25 ఇయర్కి సంబంధించి? ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ, ఆప్షన్ బి దలై లామా, ఆప్షన్ సి అజిత్ దోవల్, ఆప్షన్ డి అమితాబ్ బచ్చన్. శాంతి మరియు సుస్థిరతలో భాగంగా గోల్డ్ మెర్క్యూరీ అవార్డు అనేది 25 ఇయర్కి సంబంధించి దలై లామాకు రావడం జరిగింది. దలై లామాకు గోల్డ్ మెర్క్యూరీ అవార్డు అయితే రావడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు జనవరి నుంచి జూన్ వరకు ఉన్న ముఖ్యమైన అవార్డ్స్ మరియు హానర్స్. పార్ట్ 1లో భాగంగా ఇవి. పార్ట్ 2లో భాగంగా మరికొన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన యాప్లో ఉంటుంది, పీడిఎఫ్ సెక్షన్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉండే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.